హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు మనం చూడబోయేది అన్నవరం సత్యనారాయణ స్వామి టెంపుల్. ఇక్కడ ఎప్పటికీ పెళ్ళిళ్ళు జరుగుతాయి మరియు ఇల్లు కట్టుకోవాలని కోరిక ఉన్నవారు ఇక్కడికి వచ్చి సత్యనారాయణ వ్రతం చేసుకుంటే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని ఇక్కడ వారు నమ్ముతారు. అంతేకాదండి, ఇక్కడ అక్షరాభ్యాసం కూడా చేపించుకుంటారు. హైదరాబాద్ నుండి అన్నవరంకి 13 గంటల సమయం పడుతుంది. మేము ట్రైన్లో వచ్చాం, మాకు 13 గంటల సమయం పట్టింది. మనం ట్రైన్ దిగగానే అక్కడ మనకు ఫ్రీ బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. లేదు అంటే మనకు ఆర్టీసీ బస్సెస్ కూడా అవైలబుల్లో ఉంటాయి. దాంట్లో వస్తే మనకు 50 రూపీస్ ఛార్జ్ అవుతుంది. బస్ మనల్ని గుడి ముందు దింపుతారు. అక్కడే మనకు సత్రాలు అవైలబుల్లో ఉంటాయి. లేదు అంటే అక్కడే రూమ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. మేము ఒక ప్రైవేట్ రూమ్ తీసుకున్నాం. మాకు ఆ రూమ్కి 1000 రూపీస్ పడింది, ఏసీ రూమ్. మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిన తర్వాత మేము దర్శనం కోసం వెళ్ళాం. అక్కడ సత్యనారాయణ వ్రతం టికెట్ తీసుకున్నాం, 1000 రూపీస్. ఆ టికెట్ మీద మనకు కావాల్సిన సామాన్లు అన్నీ వాళ్ళే ఇస్తారు. దాని తర్వాత మా పూజ స్టార్ట్ అయింది. ఆ పూజ కంప్లీట్ అయ్యే వరకు మినిమం మాకు 3 అవర్స్ పడింది. ఆ పూజ అయిపోగానే వెంటనే మేము దర్శనంకి వెళ్ళడం జరిగింది. మాకు దర్శనం ఒక 15 మినిట్స్లో అయిపోయింది. పూజ అయిపోగానే మాకు అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఇచ్చారు. అది తీసుకొని మేము మా రూమ్కి వెళ్ళిపోయాం. అక్కడే మనకు రాముని టెంపుల్, హనుమాన్ టెంపుల్ మరియు శివపార్వతుల టెంపుల్ కనిపిస్తుంది. ఆ దేవుళ్ళను కూడా దర్శనం చేసుకొని మేము అన్నప్రసాదం వైపు బయలుదేరాం. మేము ఉన్నామని చెప్పాం చూసావా హోటల్, అది ఇదేనండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియో. థ్యాంక్ యూ.